కావలి మండలం చెలంచర్ల గ్రామంలోని పంచాయతీ భవనం ధ్వంసం చేసిన ఫిర్యాదుపై మంగళవారం కావలి ఎంపీడీఓ శ్రీదేవి విచారణ చేపట్టారు. చెలంచర్ల నడిబొడ్డున దాదాపు 25 సంవత్సరాల క్రితం నిర్మించిన పంచాయతీ భవనం ఉంది. అయితే ఆ భవనం సగభాగాన్ని గ్రామం టీడీపీ నాయకులు ధ్వంసం చేశారు. దీంతో గ్రామస్తులు గ్రామంలో పంచాయతీ తీర్మానం లేకుండా ఎలాంటి అనుమతులు లేకుండా ధ్వంసం చేస్తారని జిల్లా కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీఓ గ్రామంలోని సచివాలయంలో చేపట్టారు. ఫిర్యాదులు గ్రామ ప్రజలతో మాట్లాడారు. ఫిర్యాదుదారులు మాట్లాడుతూ పంచాయతీ భవనాన్ని వారు అధికారం ఉంది అని తాము చెప్పిందే వేదం అంటున్నట్లు ధ్వంసం చేశారని అన్నారు. అయితే భవనం ధ్వంసం చేసిన వారు మాత్రం పంచాయతీ భవనం పక్కనే రాముల వారి గుడి నిర్మాణం జరుగుతుందని, గుడి ప్రయోజనార్థం వాడుకోవాలని, పంచాయతీ సగభాగం భవనాన్ని తొలగించాలని, అది దేవుడి గుడి కోసం అని, తమ సొంత ప్రయోజనాల కోసం కాదని ఎంపీడీఓ దృష్టికి తెచ్చారు. దీంతో ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రభుత్వానికి చెందిన భవనాలు అధికారులు అనుమతితో పాటు పంచాయతీ తీర్మానాలు అనుమతితో తొలగించుకోవాలని సూచించారు. వారు ఏదో తొందరలో తొలగించాలని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇకపై ఎలాంటివి పునరావృతం కాకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. తొలగించిన సగభాగం పంచాయతీ భవన స్థలమును పంచాయతీ తీర్మానం పెట్టి గుడికి ఆదేశించి ఈ విధంగా మిగిలిన సగభాగం ఉన్న పంచాయతీ భవనాన్ని గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు వాడుకునే విధంగా తీర్మానాలు చేయించారని కార్యదర్శిని సూచించింది. కావలి మండలం రూరల్లో చెలంచర్ల గ్రామ పంచాయతీ నందు ఒక పీజీఆర్ఎస్ అంటే కలెక్టర్ గారి సోమవారం రోజు అర్జీలలో భాగంగా తల్లిపోయిన సురేష్ గారిని ఒకరు ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ను అన్యాక్రాంతం అవుతుంది, దాని మీద మీరు విచారణ జరిపించడానికి అర్జీ పెట్టడం వలన ఇక్కడికి ఈరోజు విచారణ నిమిత్తం రావడం జరిగింది. ఇక్కడ గమనిస్తే గ్రామ పంచాయతీ బిల్డింగ్ చాలా పాతబడింది. గత మే నెలలో మన పిఆర్ గారు కూడా దాన్ని పరిశీలించి సౌండ్నెస్ని చెక్ చేసి అది నివాసయోగ్యం కాదు, దాదాపుగా 35 సంవత్సరాల పైబడి కట్టినటువంటి బిల్డింగ్ కావున దానిని నివాసానికి అనుకూలంగా లేనందువల్ల దాన్ని డిమాలిష్ చేయొచ్చు, మరి ముఖ్యంగా వరండా తదితరులు బాగా స్పాయిల్ అయి ఉన్నాయి కాబట్టి దాన్ని పడేయచ్చు అని చెప్పేసి మే నెలలో సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని అనుసరించి పంచాయతీ కార్యదర్శి గారు కూడా ఒక ప్రజల నుంచి ఒక రెఫరెండంను కూడా స్వీకరించి గ్రామ పంచాయతీ ఆమోదం కోసం కూడా పెట్టి తీర్మానం చేసుకోవడం జరిగింది. దీనిని జిల్లా పంచాయతీ అధికారి గారికి పంపించాల్సిన పర్మిషన్ తీసుకుని దాన్ని డిమాలిషన్ చేయాల్సిన ఉద్దేశంతో ఇక్కడ వచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత వీరందరితో గ్రామంలోని కొంతమంది ప్రజల్ని అడిగి తెలుసుకోవడం ద్వారా ఈరోజు నాకు సమాచారం తెలిసింది. కాబట్టి ఆ పంచాయతీ భవన ప్లేస్ని కొంత భాగాన్ని గ్రామంలో కొత్తగా నిర్మాణం చేస్తున్న రామాలయానికి వినియోగిద్దామని ప్రజలు కూడా అభిప్రాయం పడారు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా దానికి సమర్థంగా ఉన్న కారణంగా ఈ యొక్క గ్రీవెన్స్ కూడా మేము త్వరలోనే క్లోజ్ చేయబోతున్నాం. ఈ సందర్భం ఇక్కడికి వచ్చి విచారణ జరిపాను. వీళ్ళందరూ కూడా ఆమోదంగా ఉన్నారు. దీన్ని పై అధికారులకి మేము అనుమతుల కోసం పంపిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోవడం, వారు ఏదైతే మాకు ఆదేశిస్తారో ఆర్డర్స్ ఇస్తారో దాని ప్రకారం మేము ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. సో ఇది ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం.